శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సాధికారత నినాదం కాదు, ప్రతి మహిళ జీవితంలో ఆచరణ కావాలి. బాలికా విద్యతోనే సమాజ మార్పు. కలెక్టర్ కీర్తి చేకూరి. వైకాపా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోంది. దౌర్భాగ్య రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానండి. దురదృష్టకర సంఘటనలు జరగకూడదని కోరుకోవాలి. బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వాసు. కల్తీ పాల బారిన పడి తీవ్ర అస్వస్థతతో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళ జీవితంలో ఆచరణలో ఉండాల్సిన అంశమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ఇంకా కొన్ని చోట్ల మహిళలు వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ విద్య, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక స్వావలంబన ద్వారా వాటిని అధిగమించవచ్చని తెలిపారు. ముఖ్యంగా బాలికా విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొన్నారు. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశం ప్రగతి సాధిస్తుందని తెలిపారు. అందువల్ల ఆడపిల్లల పెళ్లి, బంగారం కోసం ఖర్చు చేసే డబ్బును వారి విద్య కోసం కేటాయిస్తే వారు అద్భుతాలు సృష్టించగలుగుతారని పేర్కొన్నారు. తన జీవితాన్ని కూడా ఉదాహరణగా ప్రస్తావిస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు ఎంతో ముందుకు వెళ్తారని చెప్పారు. మహిళా సాధికారతకు డొక్కా సీతమ్మను ఒక గొప్ప ఉదాహరణగా కలెక్టర్ అభివర్ణించారు. కుల మత విభేదాలు అధికంగా ఉన్న కాలంలో కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి మానవత్వానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. మహిళ తన జీవితానికి అవసరమైన లక్ష్యాలను స్వయంగా నిర్ణయించి వాటిని సాధించగల శక్తి వచ్చిన రోజునే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అటువంటి స్థితి వచ్చినప్పుడు మహిళా దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, సమాజ సమగ్ర అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబం, సమాజం అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని, పరిశ్రమల స్థాపనకు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సహాయం వంటి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల దశ నుంచే ఆడపిల్లల పట్ల గౌరవంగా ఎలా ప్రవర్తించాలో మగపిల్లలకు బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ మహిళా శక్తికి వందనాలు తెలియజేశారు. జిల్లాలో అత్యున్నత పరిపాలనా పదవిలో కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నారని, రాజకీయ రంగంలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారని పేర్కొన్నారు. ఆధునిక ప్రజా జీవితంలో అధికారిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలతో పాటు న్యాయ, పోలీస్ తదితర రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే భారమనే భావన ఉండేదని, నేడు ఆడపిల్ల భరోసా అనే స్థాయికి సమాజం చేరుకుందని చెప్పారు. బాలికల చదువుపై అవగాహన పెరగడంతో డ్రాప్ అవుట్లు తగ్గాయని పేర్కొన్నారు. మహిళల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, బాలుర, బాలిక అనే వివక్ష భావనను సమాజం పూర్తిగా విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయగా, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి టి శ్రీదేవి, మహిళా అధికారులు పి భాగ్యవతి, బికేఎన్ జ్యోతి, నాతి బుజ్జి, వి శాంతామణి, వి పార్వతి,
పి వీణాదేవి, శైలజావల్లి, వి వినూత్న తదితరులు పాల్గొన్నారు. దాడిలో గాయపడి యూనివర్సల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ ను అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు. ఏ సంఘటన జరిగినా వైసీపీ వాళ్లు దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఎక్కడైనా దురదృష్టకర సంఘటన జరిగితే అయ్యో అలా జరగకూడదని, ఎవరూ చనిపోకూడదని కోరుకోవడం సహజమని, అయితే ఇందుకు భిన్నంగా వైసీపీ వాళ్లు ఆలోచన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన దాడితో గాయపడి యూనివర్సల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ ను అతని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించి హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక నిన్నటి రోజున విజయ్ కుమార్ అనే వ్యక్తిపై అప్పారావు అనే వ్యక్తి దాడి చేసి గాయపరచడం దారుణమని ఎమ్మెల్యే వాసు అన్నారు. గతంలో ఇదే అప్పారావు అనే వ్యక్తి అనేక రకాల దాడులు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వస్తే మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చాక అతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేయించామని ఆయన అన్నారు. ఇప్పుడు చేసిన దాడికి సంబంధించి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా తప్పు చేసినా వెనకేసుకుని రావడం, ప్రైవేట్ సైన్యంలా తిప్పుకోవడం వంటివి కూటమి ప్రభుత్వంలో ఉండవని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి అల్లరి మోకలపై రౌడీ షీట్స్ ఓపెన్ చేసి ఆదివారాలు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారని, ప్రవర్తన మారకపోతే చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటోందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. క్రికెట్ టీం నెగ్గితే ర్యాలీలు చేయడానికి సమయం ఉంది గాని దాడిలో గాయపడిన వారికి భరోసా ఇవ్వడానికి సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు.
దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తికి అయ్యో మెడికల్ బిల్లు మొత్తం భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున చెల్లిస్తామని ఆయన చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముందుగా వచ్చి సాయం అందించి భరోసా ఇచ్చినందుకు ఎమ్మెల్యే వాసుకి బాధితుడి భార్య సుంకర అన్నపూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. తన భర్తపై దాడి చేసిన వ్యక్తిని జైలు నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మా ఇంట్లో అందరికీ ప్రాణభయం ఉందని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో వారందరినీ బయటకు లాగాలని అన్నారు. ఉమ్మడి కరెంట్లో ఉన్న చిన్న లైట్ కోసం వచ్చిన గొడవతో తమపై దాడికి దిగారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడవాళ్ళనే గౌరవం లేకుండా ప్రవర్తించాడని, అందరూ భయంతో ఉన్నామని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వాసు వెంట ఉన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపైన మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సాధారణంగా ఎక్కడైనా సరే రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఒక నియోజకవర్గంలో కానివ్వండి, మరి ముఖ్యంగా నా నియోజకవర్గం కానివ్వండి, ఓ సంఘటన జరిగితే సంఘటనకి కారణాలు ఏంటి? నిర్లక్ష్యమా? ప్రకృతి వైపరీత్యమా? ఎవరు నష్టపడ్డారు? ప్రాణాలు ఎవరైనా కోల్పోయారా? అయ్యో ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది, జరగకుండా ఉంటే బాగుండు, జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద ఆలోచిస్తారు ఒక రాజకీయ నాయకుడిగా ఉండే వ్యక్తి, లేకపోతే రాజకీయ పార్టీ. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు దీనికి మొత్తంగా విరుద్ధంగా ఉన్నారు. ఎక్కడైనా సంఘటన జరగాలని, ఎవరైనా సరే బాధపడాలని, ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోవాలని, అలా జరిగితే వీళ్ళు ఓ మంచి ఓదార్పు యాత్ర, ఓ మంచి ర్యాలీ, వాళ్ళ నాయకుడిని తీసుకురావచ్చు, లేకపోతే వీలైనా సరే హాస్పిటల్కో లేకపోతే ఇళ్ళకి వెళ్ళి పరామర్శించుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. వైసీపీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ముమ్మాటికి అలాగే ఉంది. జరుగుతున్న ప్రతి సంఘటన రాజమహేంద్రవరంలో కిమ్స్ హాస్పిటల్లోని ఒక మహిళ మరణిస్తే వర్క్ చేస్తూ డాక్టర్ పైన చర్యలు తీసుకొని రిమాండ్కి పంపిస్తే ప్రభుత్వం ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి ఆదుకుంటాం, ప్రెస్ మీట్ పెట్టండి అని ఇంత రాజకీయం చేసి చివరాఖరికి గాలికి వదిలేశారు తల్లిదండ్రులు. మేము చేయాల్సిన సాయం చేయడంతో పాటు మొన్ననే మా జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారికి వాళ్ళు దూరపు చుట్టాలు వాళ్ళ ఇంట్లో నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ చనిపోయిన పాప వాళ్ళ తల్లిదండ్రులకి 2 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఇది మా నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళారు ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు. ఏ చెయ్యి రావట్లేదా? అధికారంలో ఉంటేనే నా సాయం, అధికారం కోల్పోతే మీకు అవసరం లేదా? రాజకీయమేనా? ఏంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు? బుర్ర అనేది ఆలోచించట్లేదు వైసీపీ వాళ్ళు. వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయంటే ఎద్దు ఈనిందంటే అన్నీ దూడని కట్టేయండి అని చెప్తున్నారు. అసలు ఎద్దు ఎందుకు ఈనుద్దని ఆలోచించే శక్తి కూడా వైసీపీ వాళ్ళకి లేదు. ప్రతి అంశాన్ని ఇలాగే రాజకీయం చేస్తూ ఉన్నారు. నిన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. విజయ్ కుమార్ గారు అనే ఒక వ్యక్తి పైన దాడి జరిగింది. వారి సతీమణి గారు విజయ్ కుమార్ గారు కానీ అలాగే వాళ్ళ యొక్క బ్యూరో సభ్యులు అందరూ కూడా మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళు చేసే ప్రతి యానివర్సరీ కార్యక్రమానికి కూడా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. సరే, దాడి చేసిన వ్యక్తి ఎవరు? అప్పారావు. గత ప్రభుత్వంలో కూడా అతని పైన అనేకమైన కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రాజకీయంగా వైసీపీలో తిరగడం వలన అతని మీద ఏనాడు ఏ చర్యలు లేవు. నేను అనేవాడిని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
మహిళలకి శాంతి భద్రతల విషయంలోనే విఘాతం కలిగించే ఏ ఒక్కడిని వదిలిపెట్టనని చెప్పా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశామని చెప్తా ఉన్నాను. ఈ కూటమి వచ్చిన తర్వాత అప్పారావు మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాం. గొడవ చేశాడు, అన్యాయంగా వాళ్ళ పైన దాడి చేశాడు. ఈ రోజున శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. రిమాండ్కి పంపించాం. ఇది మా చిత్తశుద్ధి. గత వైసీపీ మాదిరిగా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళ ఒక ప్రైవేట్ సైనింగ్ కింద మేమేం తీసుకెళ్ళట్లా. తెలుసో తెలియకో తప్పు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళని మేము సరిచేసి సరిదిద్దుతున్నాం. లేకపోతే పార్టీల పరంగా చర్యలు కూడా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మరి ముందుగా వచ్చి మాకు ఇంతలా సాయం చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మరి దయించి కూడా వాడికి పర్మనెంట్గా అసలు జైల్లో ఉంచి బయటకు రానుకోకుండా చెయ్యండి. మాకు అలాగే చాలా ప్రాణభయం ఉందండి, నాకు కానీ నా పిల్లలకు కానీ నా భర్తకు కానీ. మరి దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. దీనిపై ఎవరైతే ఉన్నారో వెనకాల వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలండి. మరి మేమైతే ఎంత ఆ క్షణంలో మేము ఎంత భయపడ్డామో, భయప్రాంతాలకు గురయ్యామో. 4 మంది అటాక్ అంటే అసలు మాటలు కదండి. మరి నా పీక కోసేపోతుంటే మరి ఈయన అడ్డొచ్చండి విజయ్ కుమార్ గారు చాలా నాకు సహాయం చేశారండి. కల్తీ పాల బారిన పడి తీవ్ర అస్వస్థతతో రాజమహేంద్రవరం కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం పరామర్శించారు. కల్తీ పాల బారిన పడి తీవ్ర అస్వస్థతతో రాజమహేంద్రవరం కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా అనధికారికంగా డైరీ నడుపుతూ పాలు సరఫరా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కారణంగానే పాలు త్రాగి 11 మంది మృతి చెందారని, ఇంకా 9 మంది చిన్నారులు సహా పెద్దలు ఆసుపత్రిలో వెంటిలేటర్ పై అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే కాంగ్రెస్ భావిస్తోందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగానికి రాజమండ్రిలో ఒకే ఒక్క అధికారి ఉండటం దారుణమన్నారు. తక్షణం ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారులు సిబ్బందిని నియమించాలని, మంత్రులకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సిడబ్ల్యూసి సభ్యుడు గిడుగు రుద్రరాజు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం, మహిళా విభాగం అధ్యక్షురాలు అమర్ జహా బేగం, డిసిసి అధ్యక్షుడు బోడ వెంకట్, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మార్టిన్ లోథర్, బాలేపల్లి మురళీధర్, కొవ్వూరు శ్రీనివాస్, డాక్టర్ వడియార్, మోతా శారద, బత్తన చంద్రరావు, పట్నాల శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్, కిషోర్ కుమార్ జైన్, మట్టా శ్రీనివాస్ గౌడ్, అబ్దుల్లా షరీఫ్, గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం కల్తీ అయిన పాల వల్ల 11 మంది చనిపోవడం జరిగింది. ఇంకా చాలామంది అఫెక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళను చూడడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన రాష్ట్రంలో గమనిస్తే పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్దానాలు కల్తీ, అసలు మొత్తం పాలన కల్తీ. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. వరలక్ష్మి మిల్క్ వెండర్ అని ఒక డైరీ సంస్థ మిల్క్ సప్లై చేసేది 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్, అంటే లైసెన్స్ లేదు ఈ వెండర్కి. అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తూనే ఉన్నాడు. ఏ డిపార్ట్మెంటు ఏ యాక్షన్ తీసుకోలేదు. మొన్న ఈ మధ్య ఇథిలిన్ గ్లైకాల్ అని కూలెంట్కు వాడే ఒక కెమికల్ మిల్క్లో కలిసి
ఏకంగా 11 మంది చనిపోవడం జరిగింది. 9 మంది ఇంకా ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వీరిలో 5 మంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇద్దరైతే బిడ్డలు, 5 సంవత్సరాల లోపల బిడ్డలు. ఇది ఎంత షాకింగ్గా, ఎంత భయంకరంగా ఉంది అంటే వినడానికి కూడా. ఇది నిజంగానే పాల వల్ల ఇది జరిగిందా అని ఆ పేషెంట్లను చూస్తుంటే వాళ్ళకి ఏ మెడికల్ హిస్టరీ లేదు, ఇంతకుముందు శుభ్రంగా ఉన్న ఆరోగ్యాలు కూడా డయాలసిస్ ట్రీట్మెంటు జరిపించుకునే పరిస్థితికి, ఆర్గన్ షట్ డౌన్ అయిపోయే పరిస్థితికి, వెంటిలేటర్ల మీద ఉండే పరిస్థితికి వాళ్ళ ఆరోగ్యం ఇలా దిగజారిపోయింది అంటే ఇది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దైర్స్, వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు దీంట్లో. పాలు కొనుక్కోవడం వరకే వాళ్ళు చేసిన తప్పు. కానీ మన రాష్ట్రంలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వాలు అనాలి, 11 సంవత్సరాలుగా ఒక అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. 11 సంవత్సరాలు ఈజ్ నాట్ అ స్మాల్ నంబర్. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు. అది జరుగుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారైనా, ఇప్పుడు చంద్రబాబు గారి సర్కారైనా ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ పెడుతుందో ఇదే ఉదాహరణ. 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ వెండర్ మిల్క్ సప్లై చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క ఇన్స్టెన్సే కాదు, మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు చాలా మందికి ఉన్న భయాలు ఇది ఒక్క ఇన్స్టెన్సే బయట పెట్టింది అనుకోవాల్సిన పరిస్థితి లేదు. అసలు ఎక్కడ చూసినా ఒక మిల్కే కాదు, గుడ్లు అయితేనేమి, చికెన్ అయితేనేమి, లేక ఇలాంటి అందరూ జనాలు రెగ్యులర్గా వాడే పదార్థాలలో కూడా అష్యూరెన్స్ లేని పరిస్థితి ఈరోజే కాదు, మన రాష్ట్రంలో ఎప్పటి నుండో ఉన్న పరిస్థితి ఇది. ఏ ప్రభుత్వము కూడా ప్రజలకు భరోసా కలిగించే విషయంలో ఏ చర్య తీసుకోలేదు. సివిల్ సప్లైస్ కింద ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయాలి. ఆ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్కి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. అవి సరిగ్గా ఉన్నాయా లేదా అన్న ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. కానీ ఇవేవి జరగట్లేదు. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్నది ఒకటే అధికారి అంట, ఒకరే అంట. ఆవిడ కూడా ఇక్కడ ఉండదట. అంటే ప్రజల ఆరోగ్యం అంత లోకు అయిపోయిందా అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు పాలైనా, గుడ్లైనా, చికెన్ అయినా, లేక ఏ నెసెసిటీస్ అయినా కూడా రోజు వాడే పదార్థాలలో కూడా కనీసం సేఫ్టీ మెజర్స్ లేకపోతే, ఒక నిఘా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇదే పరిస్థితికే దిగజారుతుంది. ఇది వాస్తవం. ఒక మిల్క్ వెండరు 11 సంవత్సరాలుగా అన్లైసెన్స్డ్ మిల్క్ వెండరు మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే ఇక ఇలాంటివి మన రాష్ట్రంలో ఎన్నున్నాయో కోకొల్లలు ఉంటాయి. అసలు ఏమైనా ప్రజల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వాలకు శ్రద్ధ ఉన్నట్టుగా కనిపిస్తుందా? ఏఐల గురించి మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఆలోచన చేయాల్సిన కనీస బాధ్యత ప్రజల ఆరోగ్యం గురించి.
ఉన్న ప్రజలకు వాళ్ళ ఆరోగ్యానికి దిక్కులేదు, చూసుకునే దిక్కులేదు. ఇక పాపులేషన్ పెంచాలని చంద్రబాబు గారు 2, 3, 4, 5 బిడ్డల్ని కనమంటున్నారు. కాస్త చంద్రబాబు గారు ఉన్న ప్రజల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక బేసిక్ నెసెసిటీ అంటే పాలు అన్నది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తీసుకునేది. కానీ ఈ పాల విషయానికే వస్తే చాలామందికి ఉన్న భయాలు, పాలల్లో యూరియా కలిసిందేమో, లేక స్టార్చ్ కలిసిందేమో, లేక డిటర్జెంట్ కలిసిందేమో, లేక నీళ్ళు అయితే వదిలేయండి, నీళ్ళు కలిసినా కూడా సరే పలసబడతాయి కానీ ఆరోగ్యానికి ఏ హాని జరగదు. అది కూడా ఏ నీళ్లు కలిపారో, ఫిల్టర్డ్ వాటరో లేక హైజీన్ ఉందో లేదో అది కూడా తెలియదు. కనీసం పాల విషయానికి వస్తే కూడా ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ఒక నిఘా సంస్థ అన్నది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉంది కానీ ఎప్పుడూ పనిచేయదు, దేనికి పనిచేయదు, ఏది ఇన్స్పెక్షన్ జరగదు. మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ విషయం జరిగింది కాబట్టి హడావిడిగా చాలా చోట్ల హడావిడి చేశారు, టెస్టింగ్లు అన్నారు, 3 రోజులో 4 రోజుల్లో చేశారు, అయిపోయింది. చేయాల్సిన డ్రామా అయిపోయింది. ఇక యథావిధి మళ్ళీ పాల గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు, మళ్ళీ ఇదే స్థితికే దిగజారిపోతుంది. కానీ కనీసం నిఘా సంస్థ అయినా నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. సేఫ్టీ విషయంలోనైనా నిఘా సంస్థ పని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది? కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా? ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది రాజమండ్రిలోని చూశాడా? కనీస బాధ్యత కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత? ప్రజలందరిలో కూడా ఈ ఆలోచన రావాలి, చైతన్యం రావాలి. నిఘా సంస్థ అన్నది ప్రభుత్వ విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతోందని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు అన్నారు. మార్చి 8వ తేదీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం పైన ఉన్న శ్రీ సర్వరాయ కళా మందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు కొల్లపు వేణు మాట్లాడుతూ మహిళా దినోత్సవం చరిత్ర 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైందని ఆయన తెలిపారు. పరిశ్రమల్లో పనిచేసే మహిళలు తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలతో బాధపడేవారని, అందువల్ల వారు తమ హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమాలు మహిళల సమాన హక్కుల కోసం బలమైన స్వరం అయ్యాయని ఆయన వివరించారు. ఈ పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. మహిళల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది మహిళా దినోత్సవానికి పునాది అయిందని అన్నారు. అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి మార్చి 8, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశ అభివృద్ధి జరగాలంటే మహిళా అభివృద్ధితోనే సాధ్యపడుతుందని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ చిట్టూరి సంధ్యా చౌదరి మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగాను, సామాజికంగాను వారి కాళ్లపై వారు నిలబడాలని పిలుపునిచ్చారు. మహిళా విభాగం అధ్యక్షురాలు నల్లబోతుల భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, ఇది మహిళల హక్కులు, సమానత్వం కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసే రోజు అని ఆయన అన్నారు. మహిళలు కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ టీచర్స్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మన్నే మాట్లాడుతూ 1908లో అమెరికాలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం భారీ నిరసన చేపట్టారని, ఇది మహిళల హక్కుల ఉద్యమంలో ముఖ్యమైన సంఘటన అని అన్నారు.
పీటీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారు దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. విద్యావంతులైన మహిళలు కుటుంబం, సమాజాన్ని ముందుకు నడిపిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను పీటీఎస్ఎఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాడి నాగూర్, పీటీఎస్ఎఫ్ స్టేట్ ట్రెజరర్ షేక్ కరీమున్నీసా బేగం, డి సునీత, అద్దల కుమార్ బాబు, కనకదుర్గ, డాక్టర్ పవన్, పిపి శర్మ, ఆనంద్ మాస్టర్, వారా ప్రభాకర్, చాపల కృష్ణ చైతన్య, కేవై రత్నం, పి వనజ, ధనలక్ష్మి, షేక్ సఫీకా, నల్ల శ్రీనివాసరావు చౌదరి, లక్ష్మణ్ రావు మాస్టర్, రాజ్ కుమార్, లీలావతి, రామకృష్ణ బాబు యాదవ్, జి సీతాదేవి, మీనాక్షి రెడ్డి, బి సునీత, జానకి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రారంభించడానికి బలమైన కారణం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఒక విద్యతోనే అంతమవుతాయి కాబట్టి, ఆ విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అనేది అందుబాటులో ఉన్న రోజున ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధి అనేది కేవలం విద్యతోనే సాధ్యం. మహిళలు లేకపోతే ఈ దేశంలో ఏదీ లేదు, అసలు సృష్టి లేదు. కాబట్టి నాటి నుండి నేటి వరకు చూసుకుంటే ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో 33% అని చెప్పేసి రిజర్వేషన్ చెప్పుకొస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ పర్సెంట్కి తగ్గ న్యాయం జరగట్లేదు. దానికి కారణం రకరకాలైనటువంటి ఆధిపత్య ధోరణి, అది ప్రభుత్వాలు కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రజలు కావచ్చు. కాబట్టి మహిళలకి సముచితమైనటువంటి స్థానం దక్కాలంటే స్పిరిచువల్ ఆత్మీయతతో కూడినటువంటి ప్రోత్సాహం మనం వాళ్ళకి ఇవ్వాలి. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, సమాజం అయితేనేమి, ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఆ మహిళా మూర్తులకు ఇవ్వకపోతే ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేని పరిస్థితి. Celebrating the Women's Day is very important, and before that my speech talk, I want to introduce myself to all of you, what I am, who I am. నా పేరు చిట్టూరు సంధ్య. ఈ జట్లు సంఘం, హాలిక్స్ ఫ్యాక్టరీ అన్నిటికి సంఘాలు పెట్టి ఆయన చాలా సర్వీస్ చేశారు. ఇంకా మా నాన్నగారు కూడా ట్రేడ్ యూనియన్, పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్స్లో చాలా సర్వీస్ చేశారు. Myself, I am an advocate. I am doing my service in the district court and high court. సో ఈరోజు ఉమెన్స్ డే కనుక నేను ఉమెన్స్ గురించి చెప్పేది ఏంటంటే, ఉమెన్స్ డే అనేది ఎందుకు మాకు ప్రత్యేకత వచ్చింది అంటే, మా ఉమెన్ అనేది చాలా తరతరాల నుంచి, నాట్ ఓన్లీ ఇండిపెండెన్స్ వచ్చి అందరికీ ఇండిపెండెన్స్ వచ్చిందేమో కానీ 75 years నుంచి కూడా మాకు ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. తరతరాల నుంచి కొన్ని దశాబ్దాల గురించి ఒక ఉమెన్ని ఓన్లీ వంట రూమ్కే పరిమితం అవి ఉమెన్ ఈజ్ ఏ డిపెండెంట్గా చూస్తూ అనేది జరిగింది. సో ఉమెన్ అనుకుంటే ఏదైనా ఈక్వల్గా చేయగలం. మాకు ఓన్లీ పార్లమెంట్లో కూడా ఎంతో కష్టపడి 2009లో అనుకుంటా, ఐ థింక్ 33% ఓన్లీ మేము సాధించుకోగలిగాం రిజర్వేషన్స్. నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇది చాలా రేర్గా చూస్తున్నటువంటి విషయం. నేను ఎక్కడ చూడలేదు. అంటే సమాజాన్ని అంతటినీ కూడా ఒక దగ్గరగా తీసుకొచ్చారన్న ఒక మంచి ఫీలింగ్ నాకు కలిగింది సార్ ఇది చూడగానే. సో అంటే మనకి సమాజంలో కావాల్సిన ఈ ముగ్గురే, ఈ ముగ్గురిని నడిపించగలిగే శక్తి ఇక్కడ వాళ్ళందరికీ ఒక కొత్త దిశ నిర్దేశమేమో అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మహిళా దినోత్సవ సందర్భంగా రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఈ రోజున మనం ఒక పని హక్కుల కోసము లేకపోతే స్త్రీల హక్కుల కోసము మొదలెట్టబడిన 1988లో మొదలుపెట్టబడిన ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని
అనేక రకాలుగా ముగ్గుల పోటీల వరకు దించడం జరిగింది. నేను ముగ్గుల పోటీలు తక్కువ అంటలేదు, కానీ మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో అది విద్య గురించి ఈ మేడం చెప్తున్నట్లు జ్యుడిషియరీ ఈరోజు న్యాయ వ్యవస్థలో సగిన మార్పులు రావాలి అంటే స్త్రీలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యని అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లుగా విద్యను అందరికీ అందించవలసిన విషయము ఉంది. అలాగే అంటే ఒక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం మోరింపూడిలోని గన్ని శుభమస్తు ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దుర్గేష్ హాజరయ్యారు. తొలుత ఇమాం అబ్దుల్లా హఫీజ్ ఖాన్ ముస్లింలకు ప్రసంగం చేశారు. అనంతరం ముస్లింలకు దుర్గేష్, గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పలహారాలు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వ, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ముస్లింస్ మత పెద్దలు గన్ని కృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నగర అధ్యక్షుడు మధ్య రాంబాబు, జనసేన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వైఎస్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, నిమ్మలపూడి గోవింద్, పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, జనసేన నాయకులు బాషా లిమ్రా, దాసరి గురునాథం, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గన్ని కృష్ణ గారికి, ఇతర కుటుంబ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం మీరు ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా నమాజ్ చేస్తూ సాయంత్రం ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా మీరు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కూడా మనందరూ కూడా కోరుకునేది కూడా అల్లాహ్కి దువా, అల్లాహ్ యొక్క దయ మన మీద ఉండాలనేటువంటి మాటని మనందరూ కూడా కోరుకుంటాం. ఇది రంజాన్ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పవిత్రంగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చే విధంగా మీరు చేసేటువంటి కార్యక్రమం. అందులో మేము కూడా భాగస్వాములు అవడం వల్ల మీరందరూ చేసేటువంటి ఆ పవిత్ర కార్యక్రమంలో అల్లాహ్ని మేము కూడా స్తుతించుకునేటువంటి అవకాశం మాకు కూడా జరుగుతుంది. మీరందరూ కోరినట్లుగానే మేము కూడా అల్లాహ్ని కోరుకుంటాం, ఆయన యొక్క దువా మా మీద ఉండాలనేటువంటి మాటని. ఇది ఎందువల్లంటే మానవ సమాజం కోసం అందరూ కూడా సోదరభావంతో పెరగాలనేటువంటి మాట, అదేవిధంగా కలిసి
కలిసిమెలిసి హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి మాట. అలాగే ఒక గొప్పతనం ఏంటంటే గణకృష్ణ గారికి నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నప్పటికీ, స్నేహం ఉన్నప్పటికీ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది గతంలో లేదు. ఈ రంజాన్ మాసం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతో కలిసి పాల్గొనడం కూడా అల్లా యొక్క దువా అనేటువంటి వాటిని నేను నమ్ముతున్నాను. చక్కగా అందరం కలిసి అందరం ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం, తద్వారా సోదరతత్వాన్ని పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకమారు రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అలా అప్పుడే మనకి ఎగ్జాంపుల్గా మీకు ఈ మాసంలో ఫాస్టింగ్ వల్ల మీ అందరికీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఫాస్టింగ్ గడిచిన తర్వాత కూడా రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్యేశ్వరుని పల్లకి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి ప్రత్యేకంగా పల్లకీపై ఉంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలతో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. 10వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఆలయం వద్ద జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు. ఎన్ని సంవత్సరాల కాలం పడుతుందో అన్ని సంవత్సరాలు పితృణ నరకాలు
पादयोः पाद्यं समर्पयामि अधिभवेव वस्तमास्तयोः समर्पयामि स्नानाधात्मनीं समर्पयामि कराले महारागे श्री शिवा शिवशक्ति रूपलीकृताम्बिका ఎక్కడ చెంగు కానీ స్టీల్ గిన్నె కానీ స్టీల్ చెంగు కానీ ఏదైనా మీరు మోస్తామంటే పిండి కానీ తీసుకుని వచ్చి దాని మీద ఆ గిన్నెలో ప్యాకెట్ పాలు దయచేసి తీసుకురావద్దు. స్వచ్ఛమైన ఆవు పాలతో అవుతుంది. సమయం ప్రారంభమైన తర్వాత ప్రారంభిస్తాం. తారక ఉత్సవానికి దయచేసి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తలకి ఊరేగింపు 10 గంటలకు కాదండి. అక్షయ ఫలదాయ శ్రీవల్లి దేవసేనాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుష్పం సమర్పయామి. అందరూ కూడా ఎవరి దగ్గర కొబ్బరికాయలు కానీ అవి ఉంటే అక్కడ కొట్టేసి చెక్కలు తీసుకొచ్చి అక్కడ పళ్ళు పళ్ళలో పెట్టేసేయండి.
రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో బైబిల్ మిషన్ 59వ మహాసభల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలో బైబిల్ మిషన్ 59వ మహాసభలను ఈ నెల 10, 11, 12 తేదీలలో విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారని, దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులతో పాటు ప్రసంగం చేసేందుకు బైబిల్ మిషన్ ప్రసంగికులు కూడా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలకు వచ్చే భక్తులకు 3 రోజులు ఉచితంగా భోజనం, అల్పాహారం, మంచినీటి సౌకర్యంతో పాటు వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ సభలకు తాను కన్వీనర్ గా రెవరెండ్ ఎన్ సుధాన్ షారన్ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త లావేటి సుదర్శన్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ హాజరవుతారని తెలిపారు. ఈ సభలను రెవరెండ్ టి అగస్టిన్ పర్యవేక్షిస్తారని షారోన్ కుమార్ అన్నారు. ఆహ్వానం ప్రియులారా, ప్రతి సంవత్సరం బైబిల్ మిషను జన్మస్థలమైన రాజమండ్రి పట్టణంలో బైబిల్ మిషను మహాసభలు జరిగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మార్చి నెల 10, 11, 12 తారీఖుల్లో అనగా మంగళ, బుధ, గురువారాల్లో మార్గాని ఎస్టేట్లో బైబిల్ మిషను 59వ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలకు బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సజీవరావు గారు, ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారు, అలాగే సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఇంకా తదితర భక్తులైన వారు వచ్చి వారు ఉపదేశాలు చేయనై ఉన్నారు. మార్గాని ఎస్టేట్లో ప్రతి ఏడాది ఈ సభలు మేము కొనసాగించుతూ ఉన్నాము. ఈ 59వ బైబిల్ మిషన్ పుట్టిల్లు మహాసభకు అందరినీ షారోనయ్య గారు ఆహ్వానిస్తూ ఉండగా నేను ఒక సభ్యుడిగా ఈ సభలలో పనిచేయడానికి ఒక వ్యాపారస్తుడిగా, దేవుని యొక్క భక్తుడిగా వచ్చి ఉన్నాను. ఈ పుట్టింటి సభకు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి స్వర్గీయ నక్కా సుదర్శనరావు గారు, వీళ్ళ తండ్రి గారు సుదర్శనయ్య గారు, వారి ద్వారా ఈ యొక్క పుట్టింటి మహాసభను 59 సంవత్సరాల వరకు వారి కుమారుల ద్వారా ఇంతవరకు జరిగిస్తూ ఉన్నారు. అందులో నేను ఒక భాగస్వాముడిగా ఉండి దేవుని పని చేయడానికి వచ్చాను. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నీటి వసతి, ఇక్కడ ఆరోగ్యకరమైన వైద్య వసతి, ఇక్కడ భోజన వసతులు ఏ కొదువు లేకుండా అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ ఏ లోటు లేకుండా అందరూ కూడా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములు, పుట్టింటి దీవెనలు తీసుకుని వెళ్ళవలసిందిగా మీతో నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరణాథ. నా పేరు లావేటి సుదర్శన్ రావు. గోకవరం వీర్లంకపల్లి గ్రామ బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ కండవలి లక్ష్మి విద్యార్థులకు సూచించారు. గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవలి లక్ష్మి మాట్లాడారు. హాస్టల్ విద్యార్థినులు బాగా చదువుకొని మంచి మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కండవలి లక్ష్మిని వార్డెన్ జ్యోత్స్నను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఎస్టీ రాజాపురంలో రాజానగరం మండలం ఎస్టీ రాజాపురంలో జిత్తుక జ్యోత్సన రక్షణానందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కండవలి లక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చేపల సత్యవతి, కిలాడి బేబీ, కండవలి బేబీ తదితరులు పాల్గొన్నారు. 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ప్యాడ్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం అంటే వేరే గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల హాస్టల్ని కొంచెం మేము ఇవ్వలేకపోయాం. మా గ్రామంలో మా సొంత గ్రామం అయినా మా గ్రామానికి అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా ఇస్తున్నాం. దానివల్ల మేము ఈ సంవత్సరం హాస్టల్లో మీకు ఇవ్వలేకపోయాం. దయచేసి ఆ విషయంలో మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. మరి మీరు బాగా చదువుకోండి, ఎందుకంటే సమాజం చాలా పాడైపోయింది. సెల్ ఫోన్స్ బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నచ్చే బాగుంటారు. ఇంటికి వెళ్ళాక సెలవులు ఇచ్చేస్తారు కదా, ఆ సెలవుల్లో మీరు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో ఆటలాడుతుంటే ఏదో ఒక సాతాను మనల్ని ప్రేరేపించి మీరు చెడు మార్గంలోకి వెళ్ళడానికి తప్పుదో పట్టేస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి 13 సంవత్సరాల నిండిన పిల్లలకి ఎవరికి కూడా సెల్ ఫోన్స్ కానీ ఏమీ లేకుండా క్లోజ్ చేసి బంధించేశారు, బ్యాన్ చేసేస్తున్నారు. చట్టపరంగా చర్య తీసుకుంటారు, అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి 13 సంవత్సరాల పిల్లలు సెల్ ఫోన్ ఎవరు తీసుకున్నా సరే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందులో లోకేష్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు మీ స్టూడెంట్స్ మీద. మీరు బాగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో ఉంటే మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు సంతోషపడతారు, ఇక్కడ విద్య చెప్పిన విద్యావంతులు కూడా సంతోషపడతారు, మాకులాంటి నాయకత్వం వహించే నాయకులు కూడా సంతోషపడతారు. మీరు బాగా చదువుకుంటే మీకు ఫుల్ సపోర్టు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఫుడ్ చూశాను, నేనే తిన్నాను మీతో పాటు. సన్న రైస్, నేను చాలా అదృష్టవంతులు. మన ఇంటికాడ కూడా ఉండవు ఆ బియ్యం. అలాంటి రైస్తో నిజంగా భోజనం పెట్టడం చాలా, కర్రీ కానీ చికెన్ కర్రీ చాలా బాగుంది. నేను తిన్నాను. పెరుగు కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. హాస్టల్లో ఇంత స్పెషాలిటీ మాకైతే లేదమ్మా. మేము చదువుతున్నప్పుడు మాకు ఒక్కొక్కసారి నూకలన్నం, పురుగు పట్టేసిన బియ్యం, యాపాకేసి పెట్టడం ఇలాంటివి ఉంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. అందులో ఈ ప్రభుత్వంలో కూడా చాలా బాగా స్టూడెంట్ విషయంలో కానీ చాలా అమోఘమైన మీకు పరికరాలనే కాదు వస్తువులనే కదా అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మీరు బాగా చదువుకోవాలి. మంచి మార్కులతో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మీరందరూ ఎవ్వరు కూడా ఒక సబ్జెక్టు కూడా ఫెయిల్ అయిపోయిన మాట లేకుండా మహిళా చైర్మన్గా నేను మీ దగ్గరకు మానవ హక్కుల కమిషన్ తరఫున మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ పాస్ అవుతారు. మీ మొక్కలో తేజస్సు ఉంది. ఎందుకంటే జోష్న గారు ఎవరు పర్ఫెక్ట్, చాలా మంచి మా సిస్టర్ గారు కూడా మేడం గారు విద్యార్థులు ఇప్పుడే మాట్లాడారు. చాలా మంచి వ్యక్తి. చాలా నిజంగా నేను ఏదన్నా నాకు కంప్లైంట్ వచ్చినప్పుడు మేడం గారు మీ హాస్టల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే వెంటనే స్పందించి అక్కడ ఏముంది అది చూసి వెంటనే స్పందించే వ్యక్తి. టీచర్లు అందరూ కూడా మంచివారు. నిజంగా మంచి పేరు తేవాలని, మీరు అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మేడంకి విషెస్ పెట్టాను. చాలా భగవంతుడు దయ అండి. అంటే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నానమ్మా. నంది అవార్డు అంటే అది మంచిది. ఎవరు కూడా నేను ఒక ఎస్సీ కమ్యూనిటీలో లీడర్గా ఎదిగాను. ఆ కమ్యూనిటీలో ఎవరికి కూడా అవార్డ్స్ వస్తాయి కానీ చిన్ని నేను 10 అవార్డులు పొందాను. 11 అవార్డు నంది అవార్డు సెలెక్ట్ అయ్యానంటే నాలో ఉన్న నిజాయితీని గుర్తించి నంది అవార్డు ఇక్కడ కదా హైదరాబాద్ 2 రాష్ట్రాలకు మహిళా చైర్మన్ నేను. ఆ 2 రాష్ట్రాల మహిళా చైర్మన్గా నేను చేస్తున్న నాయకత్వాన్ని గుర్తించి మహిళల పక్షంగా నేను నిలబడే నాయకత్వాన్ని గుర్తించి నాకు జూబ్లీ హిల్స్లో ప్రసాద్ గారు ల్యాబ్లో నాకు ఆ నంది అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తాను. రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం సాయంత్రం 5:30 గంటల నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ మండపంలో స్వామివారికి శాంతి కళ్యాణం ప్రారంభమైంది. నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతుల చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. శాస్త్రోక్తంగా ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపించారు. భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నండూరి సుబ్బారావు కోరారు. నాట్యాచార సప్పా దుర్గా ప్రసాద్, పలువురు ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలకు పాల్గొన్నారు.
చొప్పు కానీ ఏదైనా మీరు మోస్తామంటే పెళ్లి కానీ తీసుకుని వచ్చి దాని మీద ఆ గిన్నెలో ప్యాకెట్ పాలు దయచేసి తీసుకురావద్దు. స్వచ్ఛమైన ఆవు పాలతో అవుతుంది. సమయం ప్రారంభమైన తర్వాత ప్రారంభిస్తాం. రేపు తారక ఉత్సవానికి దయచేసి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోసం తలకి ఊరేగింపు 10 గంటలకు కాదండి. అక్షయ ఫలదాయ శ్రీవల్లి దేవసేనాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుష్పం సమర్పయామి. అందరూ కూడా ఎవరి దగ్గర పబ్బరికాయలు కానీ అవి ఉంటే అక్కడ కొట్టేసి చెక్కలు తీసుకొచ్చి అక్కడ పళ్ళు పళ్ళలో పెట్టేసేయండి. జాంపేట శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సోమవారం అన్న సమారాధనలో భాగంగా వాసంశెట్టి రామకృష్ణ ప్రశాంతి దంపతుల కుమారులు వినయ్ చేతుల మీదుగా అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం జాంపేట నందు ప్రతి సోమవారం అన్న సమారాధనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన జరిగింది. దాతలు శ్రీ శ్రీమతి వాసంశెట్టి రామకృష్ణ ప్రశాంతి దంపతులు కుమారులు వినయ్ చేతుల మీదుగా అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దాసరి గురునాథరావు, ఈవో నూని వీర వెంకట సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలు బొమ్మన గౌరి, ర్యాలీ వెంకటరమణ, పొలగం భాస్కరమ్మ, కొండ్రపు అప్పారావు, అర్చకులు కె కామేశ్వరరావు, ఎం శ్రీనివాస్, ద్వారా పార్వతీ సుందరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారత నినాదం కాదు, ప్రతి మహిళ జీవితంలో ఆచరణ కావాలి. బాలికా విద్యతోనే సమాజ మార్పు. కలెక్టర్ కీర్తి చేకూరి. వైకాపా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోంది. దౌర్భాగ్య రాజకీయాలు, చిల్లర రాజకీయాలు మానండి. దురదృష్టకర సంఘటనలు జరగకూడదని కోరుకోవాలి. బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో ఎమ్మెల్యే వాసు. కల్తీ పాల బారిన పడి తీవ్ర అస్వస్థతతో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.